హలో గైస్, వెల్కమ్ టు ఐపీఓ మిత్ర. గైస్, బీసీసీఎల్ యొక్క షేర్స్ మనకి ఎలా కట్ అయినాయి లేదో తెలుసుకోవాలంటే ఇలా క్రోమ్ ఓపెన్ చేసి క్రోమ్లో వచ్చేసరికి knifftech.com అని మనం టైప్ చేయాలండి. ఈ knifftech అనేది ఏంటంటే ఈ షేర్స్ ఎలకేట్ అండ్ షేర్ మార్కెట్లోకి లిస్టింగ్ మొత్తం చూసి ప్రాసెస్ చూసే సంస్థ అనమాట. చూడండి, గూగుల్లో వచ్చేసరికి ఇప్పుడు knifftech అని చెప్పి టైప్ చేసి దాంట్లోకి వెళ్తానండి. చూడండి గైస్, ఇలా మనం గూగుల్లో టైప్ చేసిన తర్వాత సెర్చ్ కొట్టిన తర్వాత ఐపీఓ అలాట్మెంట్ స్టేటస్ కిఫిన్టెక్ అని చెప్పి వచ్చింది కదా. సో దాన్ని మనం ఓపెన్ చేయాలండి. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత చూడండి గైస్, ఇక్కడ ఐపీఓ అలాట్మెంట్ స్టేటస్ అని కనబడింది. సెలెక్ట్ ఐపీఓ అని ఉంటుంది. ఆ సెలెక్ట్ చేసిన ఐపీఓలో మన బీసీసీఎల్ వాళ్ళు అలాట్మెంట్ స్టేటస్ వదిలిన తర్వాత సో ఆ లిస్ట్ నేమ్ దాంట్లో కనపడుతుంది. అది ఏ విధంగా ఉండిద్దంటే చూడండి, గ్లోబల్ ఓషన్ లాజిస్టిక్ ఇండియా లిమిటెడ్, ముత్తూట్, ఇవన్నీ ఉన్నాయి చూసారా. సో అలా మన అనుకున్న షేర్ కంపెనీ యొక్క పేరు అనేది ఇలా డిస్ప్లే అవుతుందండి మనకి. అలా డిస్ప్లే అయినప్పుడు ఆ ఏదైతే షేర్ ఉందో దాని పేరు ఒకటి క్లిక్ చేసుకోవాలి. మనం క్లిక్ చేసిన తర్వాత కింద చూడండి అప్లికేషన్ నెంబర్ కానీ, డిమాట్ అకౌంట్ నెంబర్ కానీ, లేదా మీ ప్యాన్ అకౌంట్ ఉంటుంది కదా, ప్యాన్ అకౌంట్ నెంబర్ అయినా అక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అలా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అని కొడితే మీకు ఆ షేర్స్ అనేవి ఎలకేట్ అయిందా ఆర్ నాట్ ఎలకేటెడా అనేది ఇక్కడ చూపిస్తుందండి. సో ఒక్కొక్కసారి ఈ knifftechలో మనకి హెవీ సబ్స్క్రిప్షన్స్ ఉండడం వల్ల ఎలకేషన్ డిస్ప్లే చేయడం మనకి లేట్ అవుతుందండి. సో అలానప్పుడు మీకు అది ఎలకేట్ అయిందా లేదా తెలియాలంటే మీకు వన్స్ ఎలకేట్ అయితే మాత్రం మెసేజ్ అనేది మీ అకౌంట్ నుంచి అమౌంట్ డెబిట్ అయినట్టు మీకు మెసేజ్ వస్తుందండి. సో అలా అమౌంట్ డెబిట్ అయితే కూడా మీకు షేర్స్ అనేవి ఎలకేట్ అయినట్టు కన్ఫర్మేషన్ అన్నమాట.